ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని తిప్పరపాడు కన్నలి గ్రామాల్లో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై వారి అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. గత వైసీపీ పాలనలో కేంద్ర నిధులు పక్కదారి పట్టించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఏ ఇంటికి వెళ్ళినా తల్లికి వందనం పడినటువంటి మహిళలు, బిడ్డలు మాకు తల్లికి వందనం పడింది సార్, మా ఇంట్లో ఇద్దరు పడింది, ముగ్గురుంటే ముగ్గురు పడింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకు చెప్తున్నామంటే ధైర్యంగా తిరుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి మేము ప్రజల్లో ధైర్యంగా తిరుగుతున్నాం. అయితే లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్, వాటర్ ప్రాబ్లం కానీ, ముఖ్యంగా కరెంటు ప్రాబ్లం కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా చేయని విధంగా గత 5 సంవత్సరాల్లో సర్పంచులకి పవర్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా పక్కదోవ పట్టించి ఒక్క పైసా కూడా పంచాయతీకి ఇచ్చే పరిస్థితిలో పోయినసారి గవర్నమెంట్ ఈ యొక్క స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారు ఇస్తున్నటువంటి సెంట్రల్ ఫండ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క పంచాయతీలు కూడా ఈరోజు వస్తున్నాయని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. 2వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం ఈ విధంగానే కొనసాగుతుంది. ప్రతి మండలంలో కూడా 5 రోజులు పెట్టాం, టౌన్లో కూడా 5 రోజులు ఈ కార్యక్రమాన్ని పెట్టాం. ఇంటింటికి ఇక తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం స్థాపించబడిందని, సూపర్ 6లోని అన్ని పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని, ఇచ్చిన హామీలు అమలుపై ప్రత్యక్షంగా ప్రజలతో చర్చిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఓ వైసీపీ కార్యకర్త ఎమ్మెల్యేలను కలిసి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తల్లికి వందనం పథకం ద్వారా తన 5గురి పిల్లలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రజల సాక్షిగా, పల్లెల సాక్షిగా ఇచ్చిన ప్రతి హామీకి, సూపర్ 6 హామీలు ప్రతిదానికి కట్టుబడి ఉన్నామని తెలియపరుస్తూనే అమలు పరిచిన హామీల గురించి వివరిస్తూ ప్రజల్లోకి వాళ్ళ యొక్క భవిష్యత్తులో ఎలాంటి పరిపాలన వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళకు ఉండే సమస్యలను తెలుసుకోవడమే కాకుండా ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి గురించి కూడా వాళ్ళతో మమేకమై చెప్పగలుగుతున్నాం. ఈ రోజున ఏదైతే ప్రజల నుంచి ఒక మంచి అనూహ్య స్పందన చూడగలుగుతున్నాం, ఏదైతే గత ఏడాదికి ముందు వరకు అంటే గత 2019-24 వరకు చూసిన ఒక అరాచక విధ్వంసకర పాలనలోంచి ఈ రోజున ప్రజలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా బతకగలుగుతున్నారు. ఈ రోజున మాట్లాడే స్వేచ్ఛ ఉంది, బ్రతికే స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛగా ఎవరికి ఉండే వాళ్ళ యొక్క ఆర్థిక వనరులతో ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. గతంలో అలా లేదు. నిర్బంధాలు, అణిచివేతలు, హత్యలు, అరాచకాలు, విధ్వంసం, దోపిడీలు, భూ కబ్జాలు, వీటన్నిటి నుంచి ఒక స్వేచ్ఛను ప్రసాదించగలిగింది ఎన్డీఏ కూటమి పాలన. వచ్చి సంవత్సర కాలవుతున్న సందర్భంలో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతున్నారు. ఇక్కడ మేము ఏదైతే గత ఎన్నికల్లో గెలవడానికి ముందు మేము ఇచ్చిన హామీలు తర్వాత సంవత్సరం పూర్తి చేసుకుని మళ్ళీ మేము ప్రజల దగ్గరకు వస్తున్నాం. ఇదిగో ఈ సంవత్సర కాలంలో మేము ఇవి అమలుపరచగలిగాము అని చెబుతూనే అటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అభివృద్ధే కాకుండా గోపాలపురం నియోజకవర్గ ప్రాతిపదికన ఏం చేయగలిగాము, ఎలాంటి అభివృద్ధిని ఇక్కడ తీసుకురాగలిగాము అనే దాన్ని కూడా వివరిస్తున్నాం. ప్రజలకు పాంప్లెట్ ద్వారా తెలియజేస్తున్నాం.